దేవుని నామానికే మహిమ కలుగును గాక. మహాతండ్రి ఎంత అద్భుతకరుడో, ఎంత పునరుద్ధాన స్వామి తెలుసండి. ఆయన ఆశ్చర్యకార్యాలు, ఆయన అమృత కార్యాలు కంటికి కనపడు, చెవికి వినపడు, హృదయానికి గోచరం కావు. అయితే దేవుడి వాక్యాన్ని జీవించేవాడు, నెమరు వేసుకుని తినేవాడు పక్షిరాజు వలె నూతనం అవుతూ ఉంటారన్నమాట. అయితే ఆయన చిత్తం చేసేవాళ్ళు నిరంతరం ఉంటారని, ఎంత దేవుడు సత్యవాక్యాన్ని చెప్తున్నా మనం వినటానికే కానీ, మన మైండ్లోనికి వెళ్ళి అది గ్రహించడానికే కానీ చిక్కదనమాట, అంతు చిక్కదనమాట. ఎందుకంటే మొదటి నుంచి మనం దేవుని ఎరిగిన వారం కాదు, మనం అన్యుల విధానం. అయితే దేవుడు అంటే ఏంటో మనకు తెలియని విధానం అన్నమాట. కాబట్టి అంతకుముందే ఏమై ఉంటుందంటే మన ఇల్లు శుభ్రం లేనిది, మన బ్రతుకు శుభ్రం లేనిది. మన మైండ్లో ఏముందంటే ఈలోక శూన్యం, ఈలోక విధానమే అంటుకొని ఉంటుంది. కాబట్టి ఇంత పవర్ఫుల్, ఇంత సర్వాధికారి, ఇంత జీవాధిపతి సృష్టించిన సృష్టికర్తని తెలుసుకోవాలంటే అసలు మన మైండ్, మన హృదయం, మన బ్రతుకు సరిపోదనమాట, సాలదనమాట. వినటానికి, గ్రహించటానికి సరిపోవు అనమాట, తెలుసుకోలేము అనమాట. అంత బుద్ధిహీనులు, అంత అనేది నిజంగా అది ఉంటే ఆ విధానంలో నడక చాలా బాగుంటుంది అనమాట. ఆ విధమైనటువంటి ఆత్మల్ని రక్షించడానికి ఆ యొక్క మానవత్వం కలిగి మనిషిగా ఉండి ఆయన చేత నిర్మింపబడిన వ్యక్తిని ఎవరిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన బిడ్డగా మరలా ఒక్కసారి నా యొక్క ఆత్మను పంపించి నా యొక్క వాక్కు వింటే అతని హృదయంలోనికి నేను నాతో అతను ఉంచుకునే స్నేహపూర్వకమైన నడకగా ఆయన ఎంతగానో కోరుకొని ఆయనే మొదట మనల్ని ముందుగా ప్రేమించి మన ఎద్దుకు వచ్చాడండి ఆయన. అయితే మనకు అసలు తెలియదు ఈ విధమైనటువంటి దేవుని ఏర్పాటు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క అమృత జీవధార, జీవజలం బాట మనకు తెలియదు. మనకు తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఈ లోక పోకల్లోనే, ఈ లోక భయంకరంలోనే కొనసాగిపోతానే ఉంటాం అనమాట. అయితే ఇది చివరికి ఎక్కడికి తీసుకుపోతుంది? ఇది చివరికి ఎక్కడికి తీసుకుపోతుంది అంటే ఇక్కడ కళ్ళు మూసాకే అక్కడ తెలుస్తుంది మనకి ఎక్కడికి పోతామని. అయితే అందులోనే అట్టడుక్కి వెళ్ళిపోతుంది తప్ప ఈ ప్రాణం ఏమాత్రం కూడా బాగుపడదు అనమాట. అయితే ఈ లోకం వదిలేసి నిలిపోయినోడికి తెలిసిపోతుంది. అయితే నిజంగా దేవదేవుడు క్రీస్తు ప్రభు అనేనని. అయితే ఈ లోకం ప్రతిమ నాశనం అయిపోతుంది, ఇది నిజంగా పోయేదే, ఈ రాజ్యం పోయేదే, ఈ లోకం పోయేదే కదా, మనం వెళ్ళిపోవాల్సింది కదా ఈ దుష్టుడైన సాతానుడి చేతిలోని. కానీ ఈ లోకం విడిచిపెట్టినోడికి మాత్రం తెలిసిపోతుంది. అయితే ఈలోక ప్రజల మట్టుకి ఈ యొక్క గండం నుంచి, ఈ యొక్క గట్ట నుంచి దాటుకోలేకపోతున్నారు అనమాట. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే యుగ యుగాలుగా ఎంతగానో వేల కోట్ల మంది ఆ యొక్క నిత్య నరకంలోకి వెళ్ళిపోతున్నారు. ప్రభు అంటే తెలిసినా కొందరు వదిలేసి, కొందరు నిర్లక్ష్యం, కొందరు అహంకారం గర్వంతో, కొందరు సర్వం మొత్తం ఏం చేస్తున్నాడంటే వాడి యొక్క దుష్ట పన్నాగపు వలలోనే, మాయలోనే, ఆడి యొక్క విధానపు చీకటి మార్గంలోనే తెలియనీయకుండా మూర్ఖత్వంగా నింపేసి, ఆ రోగంతో నింపేసి తీసుకుపోతూనే ఉన్నాడండి. అయితే దేవదేవుడు ఏం చేస్తాడంటే ఎంతగానో జాలి పడుతున్నాడు, ఎంతగానో కరుణిస్తున్నాడు, ఎంతగానో ప్రేమించి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆదిలోనే ఆ యొక్క సృష్టికర్త, ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క అల్లల మీద, ఆ యొక్క నీళ్ళ మీద అల్లాడినట్టుగా ఆ యొక్క దేవుని ఆత్మతో, ఆ యొక్క దేవుని వాక్యంతో సమస్త సృష్టిని చేసి నరుని చేసి జీవాయువు ఊదిన రీతిగా ఎంత అద్భుతకరుడు ఈ విధమైన జన్మ రావటానికి దేవుడే కదా. ఇటు జీవాధిపతి దేవదేవుడు ఏం చేశాడంటే చివరి దినాల్లో ఉన్న మనం కూడా ఆ నిత్య చీకటిలోనికి, ఆ నిత్య నరకలోనికి పోగొద్దు. నా వాక్కు చేత ఎలా వెలుగు కలిగింది, నా వాక్కు చేత ఎలా సర్వభూమి సృష్టించబడిందో, నా వాక్కు చేత నేను మరలా నా కుమారుని పంపిస్తున్నాను, మీరు ఆ వాక్యం విని, ఆ మాట విని నా యొద్దకు రండి అని దేవదేవుడు ఎంతగానో పిలిపిస్తున్నాడండి ఈ చివరి దినాల్లో. నిజంగా ఎంతంటే భయంకరమైన నరక నీరు. నోహు గారి కాలంలో అయితే ఒక గుంపు వినకుండా 120 సంవత్సరాలు వినకుండా ఎట్లా నీళ్లలో కలిసిపోయారు, ఎట్లా భయంకరమైన విరుద్ధంగా నాశనం అయిపోయారు. దేవుడు అంటే తెలుసుకోకుండా తిని తాగి మత్తులే ఇల్లు కట్టునారు నడిచి సమస్తం చేసుకుంటూ ఎట్లా దేవుడు అంటే ఇది లేకుండా పోయారు. ఈ కాలంలో కూడా
ఈ చివరి కాలంలో కూడా మనం పోకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయనకు పౌరస్వరం ఇచ్చి, ఆయనకు జీవవాక్యం ఇచ్చి, ఆయనకు వెలుగుని మనతో మాట్లాడింపు చేసి, అనేకమైన వాక్కుల ద్వారా అనేక మంది బిడ్డలు దేవుని యొక్క స్వరం ద్వారా ఆయనకు జీవ మార్గాన్ని, ఆయనకు జీవ బాటని తెలుపుతూ మనతో మాట్లాడుతున్నాడండి. ఒక్కసారి మనం చిన్న బిడ్డలాగా, ఒక్కసారి మనం మనసు పెట్టి, ఒక్కసారి మనం ఆ యొక్క నరక చీకటిని అసహించుకుని ఈ యొక్క విధానం సరికాదు అని తెలుసుకుంటే, యోగ్య మనసుతో మనం ఒక్కసారి ఆయన మాట వింటే, తలుపు తీస్తే ఆయన మనతో వచ్చి భోజనం చేసి మనతో ఉంటాడండి. అంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నాడు తెలుసండి? లోకసువార్త 12వ అధ్యాయం 1 వచనం ఒక్కసారి చదవండి. దేవుడేం మాట్లాడుతున్నాడు? అవును, వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను. పరిశీల వేషధారణ పుడిసిన పిండిని గురించి జాగ్రత్త పడు, మరుగైన తెలియపడకపోదు, రహస్యమైనది తెలియపడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్న వెలుగులో వినబడు, మీరు గదుల యందు చేసుకున్నది మిద్దెల మీద చాటింపబడును. చాలు. ఒక్కసారి దేవుడి వాక్యం చూసారండి. జీవవాక్యం ఎంత గొప్పగా, ఎంత సూటికి, ఎంత బాగా, ఎంత అర్థవంతంగా, ఎంతగా అమృతమూర్తి ఎంత సూక్ష్మంగా మాట్లాడుతున్నాడు, ఎంతగా అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్నాడంటే, మనం ఒక్కసారి చెవియకపోతే, ఒక్కసారి మనం బ్రతికివ్వకపోతే, ఒక్కసారి ఆయన మాట వినకపోతే ఏమైపోతామండి? ఇంత జీవాధిపతి ఒకడు ఎవడన్నా గోతులో మునిగిపోయి చచ్చిపోయి నాశని కొట్టుకుపోతున్నాడు, ఒకడు చెయ్యిచ్చాడు అనుకోండి, వాడు ఇంకా చూస్తేనే కదా వీడికి అదృష్టం. అలా చూడకుండా వినకుండా ఉన్నాడు అనుకోండి, ఇంకా అన్ని రక్షించే నాదులు ఎవరు లేదు. ఈ చీకటి విధానంలో ఈ చివరి కాలంలో కూడా పూర్వకాలం ముందు ఒక్కసారి కడవరి దినాల్లో మన కోసం ఏం చేస్తున్నాడు? రహస్యంగా చెప్పుకున్నా, మీరు చెవుల్లో చెప్పుకుని మిద్దెల మీద చాటింపు చేస్తానని సత్యదేవుడు క్రీస్తు ప్రభువు చెప్పిన రీతిగా ఇప్పుడు మనకి ఎంతగా తేటపరచబడుతుంది దేవుడి వాక్యం, ఎంతగా వివరంగా తెలియబడుతుంది దేవుని మార్గం. మనం ఎంతగా తెలుసుకోవాలండి ఆయన సత్య సువార్తను బ్రతుకుతాం కదా. ఈ యొక్క వ్యర్థకాలంగా ఇక 70-80 సంవత్సరాలు జీవించి ఈ యొక్క లోకం వదిలేసి మనం ఇది పడిన సమస్తాన్ని ఇక్కడ వదిలేస్తే ఏం తీసుకుపోతుందండి ఈ ప్రాణం? ఎవరైనా సరే ఆయన సంపాదించి దిగంబరిగా, దిక్కుమాలగా, చీకటిగా సాతానుడి చేతిలోనికి వెళ్ళిపోతుంది కదండి. అయితే ఆయన ఏమన్నాడు? చీకటిగా ఉన్న మీ యొక్క విధానాన్ని నేను వెలుగుగా నా మాట ద్వారా చేస్తాను. నరక త్రోవను వెళ్తున్నటువంటి మీ ప్రాణాన్ని నా మాట జీవవాక్యపు జలంతో జీవాన్ని మీలో పుట్టించి పైకి ఎగిరే విధంగా నేను చేస్తాను. మీరు ఎంతగానో మీరు నశించిపోతున్నటువంటి ఈ లోక భయంకరంలో మీరు కొట్టుకుపోకుండా నా చేయిస్తున్నాను, నా మాట వినండి, ఒక్కసారి హృదయం తెరవండి, నా యొద్దకు రండి, నేను మీతో ఉంటాను, మీరు నాతో ఉండేలాగిన మిమ్మల్ని నేను నడిపిస్తాను జీవవాక్యానికని ఇంత గొప్పగా మెట్లిచ్చి ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి ఆయనకి చెవివ్వాలి కదండి. ఒక్కసారి విధేయులమే ఆయన మాట వింటే, మిద్దెల మీద మనతో చాటింపు చేస్తున్నటువంటి ఆయన యొక్క పౌరస్వరం మనం వింటే ఎంత బాగుంటుందండి మార్గం. ఇది కదా జీవ మార్గం, ఇది కదా రక్షిస్తానికి చేయించినట్టు జీవాధిపతి కన్న తండ్రి మన కోసం ప్రాణమిచ్చి యేసయ్య, ఆయన్ని విశ్వసిస్తే, ఆయన నమ్మితే, ఈ యొక్క ప్రాణమిట్టిని యేసయ్య వచ్చాడని విశ్వసించి నమ్మితే, ఆయన చేయిస్తానని నమ్ముతున్నప్పుడు ఆయన వైపు తిరిగి ఆయనకి చేయించి ఆయన హృదయాన్ని మన హృదయాన్ని ఆయనకిస్తే ఆయన పైకి లేపుతానంటున్నాడు కదండి. ఇటు జీవాధిపతిని నమ్మటం అసాధ్యమే, దేవునికి సమస్తం సాధ్యమే. అయితే దేవుని మాట వింటే సమస్త అసాధ్యాన్ని కాల్చివేసి తీసివేసి సమస్త సాధ్యపరిచి దేవునికి పౌరస్వరానికి మనం చెవివ్వాలండి. మూర్ఖంగా ఈలోక విధానంగా, ఈలోక గర్వ విధానంగా మనం ఆయన తృణీకరించామనుకోండి, రేపు మనల్ని తప్పించే నాదుడు ఎవడు ఉండడు అనమాట. అయితే ఈ లోకంలో బాగుండొచ్చు, బాగోపోవచ్చు, సమస్తం పోయేది, కొట్టుకుపోయేది ఆ యొక్క
ప్రతిమతో సహా ఈ యొక్క లోక రాజ్యాలతో సహా ఎగిరిపోయే కాలం వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి ఉంటుంది అనమాట. ఇట్టి ప్రమాదం పొంచుకుని ఉంటుంటే ఆయన మిద్దెల మీద చాటిస్తూ ఇంకా కడవరి దినాల్లో ఎవరినున్నారని చేయిస్తారంటే ఇంత జీవాధిపతి ఎంత బంగారు తండ్రి. ఇంకోసారి దేవుడు వాకి ఇంకో మాట మాట్లాడుతున్నాడు, చదవండి. లోకసువార్త 12:10 ఒకసారి చదవండి. మనిషి కుమారుని మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకువానికి క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించడానికి క్షమాపణ లేదు. వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకుని పోయినప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చదమా ఏమి మాట్లాడదమా అని చింతపడి మీరేమి చెప్పవలసింది పరిశుద్ధాత్మ ఆ గడిలోనే మీకు నేర్చుకోవాలి. ఆ జన సమూహంలో ఒకడు బోధకుడా పిత్రాజితంలో నాకు పాలు పంచి పెట్టవాలని సహోదరుతో చెప్పమని ఆయన అడుగుగా ఆయన ఓయి మీ మీద తీర్పులుగానే పంచిపెట్టువానిగా నేను నన్ను నియమించిందని అతనితో చెప్పాను. మరియు ఆయన మీరు ఏ విధమైన లోకమునకు ఎడమయ్యక జాగ్రత్త పడు కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలం కాదు. చూసారండి, దేవుడు ఎంత మర్మవాక్యం, ఎంత జీవవాక్యం, ఎంత విశదీకరణ, ఎంత తేటగా ఆయన ఎంతగా మనకి తెలియపరుస్తున్నాడు. మనకి ఏదో ఈ లోకంలో సంపాదించుకుంటున్నాం, ఏదో మోసుకుపోతున్నాం, ఏదో ఉందనుకుంటున్నాం, కానీ జీవానికే మూలం కాదని ఆయన చెప్తున్నాడు. అయితే ఎన్నో లోభాలు, ఎన్నో పాపాలు, ఎన్నో విధానాలు ఆటంకపరుస్తున్నా, నిన్ను అణిచి తొక్కు వేస్తున్నా, ఒక్కసారి జీవానికి మూలం కానిటువంటి ఈ లోకంలో తంటాలు పడి ప్రయాసపడే కంటే నువ్వు నా యొద్దకు వస్తే, నువ్వు నా మాట వింటే, ఈ నా భారాన్ని నువ్వు మోస్తే నా కాడి నీకు ఎంతో సులువుగా చేస్తానని కూడా చెప్తున్నాడు ఆయన. వాటికి గరిస లేదు, పొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీరు ఎవరు చింతించడం వలన ఎత్తును మూరడు ఎక్కువ చేసుకోగలరు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా పువ్వులు ఎలా ఎదుగుచున్నవో ఆలోచించింది. అవి కష్టపడవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలన అలంకరింపబడలేదని ఎంతగా నిశ్చయంగా చెప్తున్నాడు ఆయన. చూసారండి, ఎంత గొప్ప తండ్రి. చూసారండి, ఈ లోక సృష్టిలో నుంచే మనకు పాట నేర్పినాడు. ఈ లోక వేదనల నుంచే మన భారభరితమైన బరువుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు, తప్పిస్తున్నాడు అనమాట. అయితే మనం ఈ లోక విధానపు ఈ యొక్క చీకటి తెలివితో ఈ యొక్క చీకటి మార్గంలో మనం నడిచేవంటండి తప్పించే నాదుడు ఉండడు. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ తెలిస్తే అక్కడ చూస్తాం, అక్కడ నరకాగ్నికి ఉండం. అయితే మనం ఏం చేస్తామంటే ఈ బుద్ధిహీనతలో ఆ యొక్క వివేచన కూడా తెలియనిది అనమాట మైండ్కి. అటువంటి చీకటి భారభరితమైనటువంటి ఆ చీకటి మాట వినే బదులు ఈ జీవాధిపతి మాట వింటే ఎంతగానో మీరు పువ్వుల కంటే, ఆకాశ పక్షుల కంటే ఎంతగానో నేను పోషిస్తున్నానే, అవి ఎంత సొగసుగా అందంగా ఉంటున్నాయి, అంతకంటే గొప్పగా మిమ్మల్ని నేను నిర్మిస్తాను, నడిపిస్తాను, పోషిస్తాను, ఎంతగానో ఆదరణిచ్చి, ఎంతగానో బలపరిచి, ఆయన ఎంతగానో ఆయన వైపుకు రమ్మని ఆయన ఎంతగానో పిలిపిస్తున్నప్పుడు ఆయన స్వరం వింటే, ఆయన వైపుకి తిరిగితే మనం ఎంతో అదృష్టవంతులు అవుతామండి. ఇటు గొప్ప రక్షణ భాగ్యాన్ని, ఇటు దేవుని యొక్క వెలుగైన మాటను మనం నిర్లక్ష్యం చేయకుండా ఉంటే ఆయన యందు బహుగా మనం ఫలించి ఆయన యొక్క కాడి కింద బహు తేలికైనటువంటి ఆయన కాడి కింద ఆయన బోధలో, ఆయన మాటలో, ఆయన జీవవాక్యంలో మనం జీవాన్ని కలిగింది ఆ జీవ జల నదిని తాగి ఆ రొట్టెని తిని మనం ఎంతోగానో ఈ లోక నదిని, ఈ లోక నీటిని, ఈ లోక గాలిని తప్పించుకొని ఆయన నడిపించి ఈ యొక్క చీకటి మార్గంలో నుంచి విడిపించి ఆయన వాక్యమే పాదములకు దీపమై ఉండి నడిపించి మనల్ని ఎంతో సురక్షితంగా ఆయన నిత్య మార్గానికి తీసుకెళ్ళిపోతానికి ఆయన పౌరస్వరం మనకి వినిపిస్తున్నప్పుడు ఆయన మాట విని ఆయనకి విధేయులే, ఆయన చిత్తం చేసి ఆయన ఎవరైనా వెతికి ఆయన కలిగి ఉండి ఆయన నిత్య మార్గంలోకి వస్తే మనం ఎంతో అదృష్ట భాగ్యపు ధన్య జీవితంలోకి వెళ్ళిపోయి ఆయన కలిగి ఉండే ఈ యొక్క సంపాదించుకున్నటువంటి ఈ లోకతనం అయితే ఇదంతా మొదలుష్టాన్ని విడిచిపెట్టేసి మనకేం తెలియని నరక చీకటి మార్గంలోకి వెళ్ళిపోతాం. అయితే దేవదేవుని సంపాదించుకుంటే ఇది గొప్ప లాభ సాధనం అయిపోయి, ఇది గొప్ప పరలోక భాగ్యం అయిపోయి, ఇది గొప్ప
పరమ పురివాసుడు జీవాధిపతి పాదాల దగ్గర ఉండే ఈ ఆత్మ రక్షించబడే రక్షణ ఆనందంలో ఉండే అట్టి జీవాన్ని సంపాదించుకునే ఇటు దేవుణ్ణి మనం సంపాదించుకుంటే ఇది గొప్ప లాభం, ఇది గొప్ప సాధకం, గొప్ప భాగ్యాన్ని మనం సంపాదించుకుని ఈయన మార్గంలో మనం ఉండి ఎంతో లాభం పొంది మనం ఆయన పాదాల చెంత ఆయన మాట విని ఆయన వద్దకు వచ్చి ఆయన కలిగి ఇట్టి లాభాన్ని పొందుకుందామండి. ఆమె